వరలరాజు చంద్రుల దేవి అన్నజల్ల చరిత్ర చెప్పుతాన తల్లులారా కథ మొదలు పెట్టినాక ఒక అర్ధగంట సేపు చెప్పినాక కొడుక ఈ కథ కదా ఇంకో కథ నా మీరోటి అన్న మీరోటి మధ్యలో తెల్లారిపోతుంది నీకు మాకు సంవత్సరం పోరైతుంది అవ్వా తెల్లవైన బంగారు చెప్పిన బంగారు పాలు కాకుండా ఆడపిల్లలు సౌదరు వాళ్ళని చేతరాదు ఊరాళ్ళు కూర్చుండదోతోన్న తర్వాళ్ళు దాటబోతామన్నారు అవ నిట్టాళ్ళు కూర్చుండదోతామన్నారమ్మా లక్షల డబ్బుల వనమన్నా కనగరుగు బంగారవలు నిన్న ఊరు భగవంత ఆ తల్లి కరవతాన చక్కర కొడుకు పుట్టిండు ఆ కొడుకు పేరు వరవదని పేరు పెట్టుకున్నది కొడుకు పేరు
కొడుకు పేరు మాత్రమనగా వరల రాజని పేరు పెట్టుకున్నాక 5 ఏళ్ళ కొడుకు రాడు ఎందుకంటే ఏం పళ్ళు తరమై కోలు పళ్ళ గా కొడుకు వరల రాదు అవ చదువులో తింటాడు శాస్త్రం తీరమంటున్నా పార్వతీ గుణవంతులార భూమన్న పెద్దలాల గుణవంతులాల అల్లా కథమేమో చెప్పగలగ మండీలానా తల్లి చూడు ఆ తల్లి దేవి ముత్యాల దేవి వాడబర్తనియా తల్లి ఎక్కడి లేదు గుండి వాడబర్తనియా తల్లి గుడియబాయనమ్మ భగవంతుని పూజల కంటే పద్ద సేవ ముందు అనుకున్నది పరమాత్మని సేవ కంటే పద్ద సేవ ముందుగా అనుకున్నదేమో అంతమావల సేవ ఎత్తి అల్లి నాని భర్త మాట అప్పని భాగ్యవంతురాలనైనా అలా బాలరాము అడగండి తోడి ఉతుకల చేతుని మధ్య పట్టుకుని వెళ్ళి భర్త ప్రాణాలు నీళ్ళ ఉతుకలు విన్నమని తల్లుకొని భర్తను బాగా చెప్పకూడదు రామ రామ సీతారామ
భర్తతో నడకడ తల్లి రోజు నీ కాళ్ళు కడుగుతున్నా గాని ఇవల్ల నీ కాళ్ళు కడుగుదామంటే నాకు అనుమానం వస్తుంది రోజాంటి రోజు నీ కాళ్ళు కడుగుతున్నా గాని ఒక్కనాడు అన్న ఈ కాళ్ళు అరిగిపోతలేవు ఒక్కనాడు అన్న ఈ కాళ్ళు కరిగిపోతలేవయ్యా పిల్ల ఉప్పు కాలం నిన్న చెత్త ఊరంగా అయ్యా మొన్న మన జమ్మికుంట కడ కథ చెప్పిన పోలే పిల్లారంగా డబ్బులు మంచుకొని చూడలేదా అతని కాళ్ళకున్న వేలు ఊసిపోయి చేతులకున్న వేలు ఊసిపోయాయి అతని భార్య కాళ్ళు కడుతున్న వేలు ఊసిపోయినట్ట తన భార్య కాళ్ళు కడితే కాళ్ళకున్న ఏళ్ళు ఊసిపోలే చేతులకున్న ఏళ్ళు ఊసిపోలే పిల్ల ఆయన పేరు జన్మలే పాపం చేతులు ఈ జన్మల పూరి పుట్టారు నువ్వు ఏ జన్మల ఏ పాపం వేయలేదా ఒక పాపం అన్నా నీకు కలిగి అతనికి లేచిన కుట్టాలు నీకు లేచేది ఉంటే నీ కాళ్ళకున్న ఏళ్ళు ఊసిపోతానయ్యా నీ కాళ్ళు కడుగు నాకు తప్పనయ్యా ఓ పిల్ల రోగం నా రోగం నాకు వచ్చేది ఉంటే ఏమైతుందో కాళ్ళుగా కూడా తప్పు అనుకుంటారో పిల్ల ఆ రోగం నాకు వచ్చే కంచ వేరేది మంచ వేరేది మొత్తం ఆల్ రౌండ్ బంద్ అవుతుంది మొత్తం తెలంగాణ బంద్ అవుతుంది పిల్ల ఒకవేళ నీకు ఆ రోగం లేచేదంటే నేను కంచం దగ్గర బతుకుతా గాని మన ఇద్దరి మధ్యలో మంచం బతుకయ్యా తల్లినుడు భర్త రెండు కాళ్ళు కడిగి నీళ్ళు ఉట్టుకొని నిన్న వాడు తట్టుకున్నదేమో ఇది వెళ్ళబట్టకు ఆ తల్లిని వల్ల వెక్కింది రమ్మని పక్కన తీసుకొని పోవాలి నింపమంటేనా నింపుకున్నది కాళ్ళేకలు గుర్తు పెట్టుకొని తలవారే కవల ఉన్నాయి మెట్టుల కడుపుని అన్నం తిన్నాడు ఒక భార్య వంకల ఉంటే ఎలుకలంటే ఒక చిన్న నవ్వుతుంది ఒక వాలిపోయేది కాలించిన వాళ్ళ కళ తిన్నవా తిన్న తిండి లేక తిన్న కట్టబట్ట లేక తిన్న వాళ్ళ పెట్టుకొని సొమ్ము లేక నా భార్య సొమ్ము తిన ఎందుకు తిన్నావో
చూస్తానా ఎన్ని బయట వేసినా చూస్తావా పల్లెలా ఎందుకు తిన్నావు ఏమిటే బామా ఏమిటే బామా ఏమి లేక చిన్నవాతివే ఏమి లేక చిన్న పోతివి అట్ట సీరియల్ లేకనా అట్ట సీరలు లేక రైకలు లేకనా పొడిగా రైకలు లేక పెట్ట భూషణాలు లేకనా ఎంత భూషణాలు లేక సాయతందుకు కూడా అమ్మ లేకనా ఆడే గుడమ్మ లేకనా పొరగారి ఆ, ఆడలు గుడమ్మ తాగుతారా అయ్యా నీకెవరికా నాయన మహిళా సంఘం మొదలు పెట్టింది ఆడోళ్ళు గుడంబ బంద్ చేసుడు ఆడోళ్ళే గుడంబ పెట్టుడు ఆడోళ్ళే వాళ్ళు అయినాకనే మనం పోతారు నాయన దారవల్లి చేతిలో పిల్లనుకో ఆడోళ్ళు గుడంబ దాకా ముందుకు 15 రూపాయలకు షేర్ గుడంబ ఉండే వాళ్ళు ఎప్పుడు తాగుడు మొదలు పెట్టిరో 100 రూపాయలకు షేర్ గుడంబ అయింది ఆడోళ్ళు అంబర్ బుక్కకు ముందుకు రూపాయలకు ఒక కంబర్ ఉండే ఆడోళ్ళు ఎప్పుడు అంబర్ బుక్కుడు మొదలు పెట్టిరో 15 రూపాయలకు ఒక కంబర్ అయింది ఆ 15 రూపాయలు దొంగతనం ఇస్తారు పొట్టలు కట్టి సాటుకు ఇక మహిళా సంఘం గ్రూపులు పాత పడ్డాయి ఇక మన పల్లెల పడిన పల్లెటూరులో పడిన కొత్తగా వచ్చినాయి కోలాట గ్రూపులు ఏమంటే అంటే నక్కర 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 శాంతబాయ్ అంటారు ఓ నిర్మల దర్వయ్యవే అంటారు ఇక పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లెట పొద్దున్నాక భార్య భర్తలు కట్టం చేసి ఇంటికి వచ్చినాక ఇక మొగడే పొద్దున్నాక కట్టం చేసిన పెద్దవా తాళలో పోయి బాటిలంతా కల్లా కట్టాలి తాళలో పోతాను ఇక అయ్యగారు తాళలో వేరే వాళ్ళు అవేం చేస్తారు అవ్వ కోలాటం కాడికి పోతాను ఇక అయ్యగారు కళ్ళు దాగి ఇంటికి వచ్చే వరకు అవి ఇంటికి నేను కోలాటం కాడు ఉంటాను ఇక అయ్యగాడు పోయి అంటాను కదా అవ్వను రాదే పొద్దున్న దాకా పుచ్చడు కట్టని చెప్తివి ఇక్కడ అన్నం ఇస్తే తిరుపండుకుందాం అంటే అవేమంటాను దొరికేనా ఆగరాదయ్యా 3 రోజులకి ఇవాళ వచ్చిండు మాస్టరు ఇవాళ కొత్త పాట పెట్టిండు అయ్యా ఇప్పుడు ఒక స్టెప్ పత్తాలు రాగయ్యా అంటాడు ఈ 10 మందిలో తిన్నాను అంటే పరువు పోతుందని అయ్యగాడు ఇచ్చేది మంచుకున్నది చెప్పడేగా అంటాడు ఇక అవ్వచ్చే వరకు 11, 12 అవుతుంది ఇక కడుపులకు అన్నమే లేదా పొద్దుగల కట్టం చేద్దామంటే ఏం సాధన అవుతుంది నాయన ఎరుకటి కాలం అందరూ ఏ భార్య గాని భర్తను అడిగేదట ఏమని ఏందయ్యా గడ పెళ్లి జరుగుతుంది జరంతా పోయి నేను చూసేస్తా అని అడిగిపోయి చూసేచ్చేదట ఈ కాలాన గదంతా ఎక్కడదయ్యా ఆడోళ్ళు డాన్సులు చేస్తాడు మొగోళ్ళు సొల్లు కాల్చుకుంటా ఇల్లు కొట్టుకుంటా సెల్లు పొలాలు తీస్తారు తెలంగాణ వచ్చి మొత్తం మనసులే మారిపోతారు నువ్వన్నట్టుగానే కానీ నా పిల్లలకి గుడమ్మదే కలవట్లేదు అంబరదే కలవట్లేదు నిన్ను ఏ మహిళ సంఘ గ్రూపులు లేదు బిడ్డ లేకుంటే నువ్వు ఉండవయ్యా ఇంకేమంటారా ఆడల మల్లయ్యా అంటారు ఆడల మల్లయ్య తక్కువ అనుకుంటావా చదువులో పేరు పోతావు అది రాజ్యాల పేరు పోతావు నిన్ను మహిళా సంఘం ప్రేరేంటి చేస్తారు ఏ పంచదైనా నువ్వు రాంది దిగదనుకో పొద్దుగల బాగా రెక్కచ్చు రామగిరి కాదు బంధాలు ఎందుకంటావు ఇక బంధాలు ఎక్కి బాగా దెబ్బ కొడితే పైసలు కాలేజ్ పనులు కానీ మనిషికి 10 రూపాయలు ఎందుకు గిరి వెళ్ళి శిక్షణ కట్టవు మనం గుగ్గుజా గత వైరంగా కలవలే భాగ్యనగర్లో పూజ అంటే పూజ అవ్వ ఆ పూజ పోయిపోయి నా దగ్గరికి బాయ్యా పైసా ఎక్కడ తెచ్చిస్తావో మాది కూడా తెల్లందాక ఇదే కథ కాదమ్మని వీళ్ళిద్దరు చూపించారు బంధువులాగా మా డబ్బకైతే పట్టుకోరు రాదా పొద్దుకంగా రాదా దాని కూడా ఇవ్వలేరు మా రాయనే రాయంటారు ఇద్దరే కన్నుకుంటే కాపులుంటే కంట్ర పాల్గొల కంట్రలో కాపులుంటే కనుకుంటే ఆడుకోవాలి కనుకుంటే లాంటి భార్య కంట్ర ఎప్పుడంటే పడుతున్నారు ఈ పత్రం కవర్లాంటి భార్యను వత్తిలాంటి పడుతున్నారు వత్తలేకపోతే కవర్లు వాళ్ళు కవర్ లేకపోతే వత్తలే ఇవాళ ఎందుకు
మీద బామ నీలోనే ఉన్న బాధ ఎక్కువ మనకు 60 రాజ్యాలు 70 దేశాల భయపులు బల్లాన్ని దేశం 7,000 ఎడ్ల మందలు ఉన్నాయి పాటి మీద 10,000 బర్ల మందలు ఉన్నాయి సమలచ్చే లేగల మందం ఉన్నది 60 రాజ్యాలు 77 దేశాలు అంటే మన ఇట్లా పిండితోటి సమానం ఉన్నది బంగారం అంటే పంచమే మోగుతాంది కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బు కలిగి ఉన్నదే నాదో ఒక్క కొడుకు ఉన్నాడు మన కొడుకు వరాల మారాలు ధర్మాన వల్ల కొడుకు చదువుకుంటూ ఉన్నాడే అయ్యా ఒక్క కొడుకు అని అన్నారయ్యా ₹1 ముళ్ళె కాదు అన్నారు ఒక్క ఎద్దు వ్యవసాయం కాదన్నారు నాదా ఒక్క చేత నీళ్లు తాగితే దామారబోదు ఒక్క చేత చప్పట్లు కొట్టేది ఉంటే చప్పట్లు ఏగోదే నాదా అది నారాయణుడా మన కొడుకు అని ఏదుంటే అయ్యా తినకున్నగాని తిన్నంత తీరైతులే నాదా రేపురే పాడి కల్లా పోనాదో రేపురే పాడి కల్లా పోనాదా రేపు ఊరు అమ్మన్నాడు నాదా అమ్మన్నాడు మూల మంత్రంలో మనం మూలమంటున్నాడు కొడుకు తోడ మనకు ఎక్కడైనా గుడ్డిదైనా ఒక్కగాను ఒక బిడ్డ ఉంటేనే అయ్యా ఒక్కగాను ఒక బిడ్డ మనకుంటేనో చిన్నదాని అన్నదేమో పెద్దగా పెద్దాని అన్నారు మన బిడ్డ పెరిగి పెద్ద పెరిగినాడు మన బిడ్డకు పెళ్ళిడు వచ్చిన్నాడు మన బిడ్డకు ప్రేమ తోడి పెళ్లి చేసినారా అయ్య చేతులోన బిడ్డను పెట్టి కాళ్ళు మనం మొక్కి బిడ్డ కాళ్ళు మొక్కి అత్తగారి బట్ట సాగనంపిన్నాడే అయ్యా కొన్ని రోజులకే పోనాదో కలకడ మలక్క ఉండి పోనాదా వెళ్ళిపోతే పోనాదో బాబు దక్షిణ మొదలావు 7 చెట్ల తాడపు 7 ఊళ్ళంతలున్నా మన బిడ్డకు మొదలావు తెలిసిన్నాడే అయ్యా జిల్లలో ఉన్న గాని ఆడపిల్లలు చిలకల్లో ఉన్న గాని ఆడపిల్లలు దక్షిణ మొదలావు తెలిసిన్నాడు చేతుల పని చేతులలో వదిలి పెడుతుంది మన బిడ్డ చేతిలో ₹10 లేకపోతే పక్క పొంటి ఇంటి ఉడికి వచ్చి అవ్వలార మా బాబు ప్రాణం పోయింది అయ్యలార మా అమ్మ ప్రాణం పోయింది నాకు నానుమోను తొవ్వ ఖర్చు లేదు అమ్మా నాకు ₹100 అప్పు ఇచ్చేదుంటే అమ్మాయి దానం వేసుకొని వచ్చినాక 10 ఏళ్ళ కన్నా కూలి ఎగిలి వేసి నీ ₹100 అప్పు జరుపుతాని ఆడపిల్లలు మొగాన కొంగు పెట్టి కన్నదిగో 7 వాడలెల్లా ఎడుచుకుంటా చాతల్ల నడుచుకుంటా ఓనాలో మోదుకుంటా కాదే ఓనాలా
10 మంది గుమ్మగూడినాడు అయ్యలారలే ఉంది అలాని బిడ్డ నచ్చిన మా అమ్మకం చూడాలి మా నమ్మకం నీవు చూడాలని బిడ్డ వచ్చి ఓనాడు కన్న బిడ్డ నోరు పెట్టి బాబు నీ బిడ్డ నచ్చినయ్యా అవని బిడ్డ నచ్చింది ఒక్కసారి లేదు బిడ్డ కానీ గెంటలేని కోడి బిడ్డ నానా సబ్బు కోడి గింజలేక ముక్కినట్టుగా ఆడపిల్లలు ఉండేనయ్యా ఒక్కొక్క మాట వాళ్ళు ఇచ్చుకుంటే బిడ్డ చేస్తుంది ఆడపిల్లలేస్తేనే ఓనాలో చెడి జనువులు ఎత్తనేమో ఆడబిడ్డలేని సాముదామ రాదు నాగా అత్తివాడు లేని చేతు వేయరాదు కమ్మలు సున్నాయి లేని పెళ్లిగా కూడదన్నరే అయ్యా నీ కళ్ళు మక్కుతా ఓనాలో నీ కళ్ళు మక్కుతా పచ్చకళ్ళ నీళ్ళు వడిగే కన్నగల్లి కొడుకు కాదన్నారు 1 రూపాయి ముళ్ళ కాదన్నరే అయ్యా అబ్బో రాజు కూర్చున్నాడు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళందరూ మన కళ్ళ కనబడతాం అయ్యా ఈ వల్లకి కూడపు గ్రామం అందునాదా ఈ వల్ల దొరవయ్య పండుగ గీతి పాలపు వారి ఇళ్ళల్లా చక్కటి లక్ష్మి గా లక్ష్మి ప్రాణం పోయేటప్పుడు గా తల్లికి నాది గచ్చిందా గా తల్లికి బంగారం ఆది గచ్చిందా గా తల్లికి భూములు ఆది గచ్చినయా గా తల్లికి జగలాది గచ్చినయా గా కన్న తల్లి లక్ష్మి పుణ్యపు గర్భాన కనుకున్నది ఇద్దరి కొడుకుల కన్నది గా తల్లి 3 బిడ్డల కన్నది లక్ష్మి పూలగా ప్రారంభు పూలగా ప్రారంభు కన్న తల్లి దీని పొల్లాడినప్పుడు అయ్యా విల కొట్టుకుని తల్లి ప్రాణం వేర సంగతి 7 చెట్ల సాటుకు 7 ఉల్లంసలు ఉన్న గా 3 బిడ్డలు మొదలు తిన్నాడు బిడ్డ ఓలమ్మ ఓలమ్మలో బిడ్డ రాయేశ్వరి కన్న బిడ్డ పెద్ద బిడ్డ ఓలమ్మ నర్మి బిడ్డ రాయేశ్వరి చిన్న బిడ్డ వదలమ్మ ఓ అమ్మలక్ష్మి గుల్లెడు వేవుల్లమ్మ బన్నెడు బొక్కల్లా మమ్మలాను అన్నవు మా రాజగన పోతివే అమ్మా 3 బిడ్డలు నాలా 3 బిడ్డలు నాలా ఓగానా కొంగు కొంగు ఎత్తి బిడ్డలు సాటి దర్శుకుంటా అలా మోదుకుంటా గిరా ఉరికచ్చి సత్తి వీరావశవాన్ని రోజుల బిడ్డలు చిలకల గుంపులోనగా బిడ్డలు అవ్వలక్ష్మి నువ్వేడవాలి అవ్వ 100 వెట్టిగా బిడ్డలు పెద్ద మీది కూడి పిల్ల తప్పుకొని గింజలు పుచ్చినట్టుగా ఒక్కొక్క మాట వల్లిచ్చుకుంటా బిడ్డలు ఏడ్చిండ్రు బిడ్డ రావే బిడ్డ బిడ్డ ఓదమ్మా
రాజేశ్వరి ఓ బిడ్డ మదనవ్వ ముగ్గురి బిడ్డాలని మీరు పుట్టినాడు సంబరపడ్డా బిడ్డ సంతోషపడ్డా ఎడమ చేతామి మూల కొట్టాలేదు ఎంగిల్లోట బిడ్డ తిట్టాలేదు ఓ బిడ్డ ఓదవ్వా ఓ బిడ్డ మల్లవ్వా మీరు చేరుకున్న భర్తలు ఓడగొట్టుకున్నారు భర్త లేని భార్యలంటేనే బిడ్డు అవలేని పిల్లారా అవలేని పిల్లారా ఎదిపోతా ఉన్నా ఎదిపోతా ఉన్నా కొడుకరారా కొడుకు ఊరి కొడుకు సమ్మయ్య ఊరి కొడుకు రాములు నేను అవ్వను ఓ తన్న కొడక నా ముగ్గురు బిడ్డలు ఉంటాండు ఏ ఆడపిల్లలకైన కొడుకులారా అన్నలున్నదాలు ఆసున్నదాలు పెట్టి పొయ్యకున్న పేరున్నదాలు తవుడు పొడుగులు తిన్న తల్లి గాని ఇల్లు గానా గడి కంబలదైన కన్న పొట్టి నిల్లు గానా అని కొడుక బిడ్డల కొడుక అది కొక్క రోజు పండుగ పండుగ నాడు కొడుక నా ముగ్గురు బిడ్డలు నాకు అన్నదమ్మలున్నరా అని 3 రాకెట్లు పట్టుకొని ఉరి కట్టి బిడ్డ మీ ఆకిళ్ళ ముందు నిలబడి పందిరి గుందలు పట్టుకొని నిలబడ్డాడు మీరు అమ్మని తప్పుకున్న ఆడ పిల్లగాళ్ళు మీరు ఎందుకు వచ్చిందని ఒక్క మాట అంటే చెల్లల్లా కొడుగా చెరువు కల్లా కొడుకు పొయ్యవేనా కాదా మొయ్యవేనా కాదా కర్ర కర్రతోని చెప్పుకుంటా కొడుకు చెరువులోగా నీళ్ళు పడిపోతారు నా ముగ్గురి బిడ్డలు ఇంటికి వచ్చిన్నారు కడుపులోన తల పెట్టి కొడక నా ముగ్గురు బిడ్డల కట్ట సుఖం అనుకుందిరా అయ్యా కోడలా రజితమ్మ నేను అతను తన్న బిడ్డనారా నేనున్న డోలె కోడళ్ళు నీ మామ దుర్గన్న మామనే దుర్గన్న మామ పైలో బిడ్డ ఎన్నదన్నా నీకు మామను కాదంటే నా భర్త దుర్గయ్యా గోడకున్న పొడగాడికి చేరవచ్చి బామాలక్ష్మి ఈ వల్ల కొడుకులు కోడళ్ళు మాట అన్నరా అని నా పొడవ చూసుకుంటా చూసుకుంటా ఇంటికి పుట్టాడు ఇంటి నిల్లు బిడ్డ భర్తలిస్తాడేమో నానా పగలంది రాజా గా కొడుకుల తోడ ముగ్గురి బిడ్డలు ఉండేపడికే గా తల్లి కాన వెళ్ళిపోతున్నాడా 11 రోజుల మట్టిగా ముగ్గురి బిడ్డలు అవ్వలక్ష్మి తొవ్వనత్తవారి గా తల్లి పాట పాడుతాండ్రు ఏ గట్ల మనము లక్ష్మిపోతే వచ్చే కొడుకు కొడుకు ఉన్నాడయ్యా రావాలి ఏడిసేటి బిడ్డ బిడ్డలల్లాలేగా ఎందుకో రోజున్నా వేరే ఒక్క మాట అడిగాను పురుగాదు పురుగు గిద ఉరికొచ్చి పొడిగాదు పొడి పిల్ల ఎంబడి పెట్టుకుని పెట్ట మీద వచ్చి తవ్వినట్టుగా మెడలున్న నల్లవదలు విరిగిపోతుంది మరొక్కదానికి ఒక్కొక్క శక్తి చెప్పినట్టుగా ఇటలు లేక నువ్వు చిన్న ఓదువా బాబా దేవునికి
చేయలేవు నువ్వేమి చేయనున్నావు నేనేమి చేయనున్నా అవ్వయ్య ఇక్కడ నలుగురు పుడితే దేవుడు అందరికి ఒక రాత రాస్తాడా ఒక్కసారి ఉంటే 5 ఏళ్ళు ఒక్కంత ఉన్నాయా ప్రపంచం మీద అందరూ కొడుకుల బిడ్డల కన్నుల్లే ఉన్నారా ఇచ్చిన తల్లిదండ్రులకి 2 కొడుకులు ఇచ్చి నాకొక్క బిడ్డ లేదని మళ్ళీ ఏడ్చే తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఇచ్చిన తల్లిదండ్రులకి 2 బిడ్డలు ఇచ్చి నాకొక్క కొడుకు లేడని ఏడ్చే తల్లిదండ్రులు ఎంతమంది లేరు మనం అనుకున్నట్టు జరిగితే ఆ పైవాన్ని ఎవరాది అయ్యాలి అందుకే అందరూ బామ చుట్టాల పెట్టిన సూర్యుల పోతున్న దేవుల పెట్టిన జయంగలుగునాట లక్షలట పున్న లవణ వన్న గారు మెరుగు బంగారు వలమింగవారు 7 నాగమల్లి 7 వైపల్లెడి కాడిపల్లి ముళలు యొక్క నాగమల్లి ఇళ్లలో తనవంతా పల్లలు నింపుకోని దేవతల పూజ తేదీడున్న కళ్ళ నుంచి మన బిడ్డ సంతానం ఓడిగట్ట మోదడా భార్య భరతలు ఇద్దరు బయలు వెళ్ళిండ్రు దేవా నా పేరు ఆపయ్య కాదు. నా పేరు ఆపయ్య కాదు. నా పేరు ఆపయ్య కాదు. నా పేరు పోకయ్య కాదు. నా పేరు పోకయ్య కాదు. నా పేరు ఉండయ్య కాదు. నా పేరు ఉండయ్య కాదు. నా పేరు గుండయ్య కాదు. నా పేరు గుండయ్య కాదు. నా పేరే గూడెం మల్లయ్య. గూడెం మల్లయ్య. ఓ పోరి అది ఇంటికాడ కాదే కోడల ఇక్కడ కాదే నా కొడుకుపోయినావా ఇక్కడేం పేరంటే మరి ఇక్కడ పౌడెపురాలు చీర కట్టుకుని వచ్చిన మా వాళ్ళు వీడియో పట్టుకొని వచ్చి నా కొడుకు నువ్వు లేదు నా కొడుకు నిద్ర పడుతుంది చెబుతాను కదా అప్పుడు కారణాడా మరి బంధుబాబు అన్న కారణం అంటే మరి మొగిలిపోకడైన ముసలు వేరైనా మొగళ్ళ మరో మొగళ్ళకెరకో అన్నారు. మరి అల్లిపోకడైన అంశాలు వేరైనా ఆడళ్ళ మరో ఆడళ్ళకెరకో అన్నారు. మీరు మొగళ్ళు పొద్దుగాల ఓ తిరుగుంటారు, పొద్దుగంగా ఓ తిరుగుంటారు. ఎందుకో మొగలు పొద్దుగాలు ఎత్తారు, చేనులో పోతారు, పొద్దున్న దాకా పుట్టిడు కట్టం చేస్తాడు. ఇక ఇంటికి వస్తాడు, ఇలా మంచి కూర అన్నమంటాడు. అయ్యగాడు పోతాడు, బ్రాండ్ షాప్ లో పడతాడు. ఇక 90 తీసుకుని తాగేటప్పుడు ఇక గీనాసుంటే కలిసింది అనుకో, ముచ్చట పెట్టుకుంటే 90 వైపు ఒకటి అవుతుంది. డబ్బన గంగురాలే కలిసింది అనుకో, ఉన్నవారు
మనిషి పొద్దుగానే మంచిగానే పోతాడు ఇక నైట్ రాంగా చూసుకో రోడ్డును మొత్తం సర్వే చేసుకుంటారు ఇట్లా కానీ ఆ గుళ్ళు కనిపిస్తానే ఆ గుడికాడు పోయేద్దామంటావా? అవి ఏం గుళ్ళు అనుకుంటాను? ఎక్కడ అక్కడ ఎక్కడ నీ ముక్కు సూటిగా చూసుకో ఉండకూడక. ఎక్కడ నీ ముక్కు సూటిగా. నీ ముక్కు సూటే కదా? నీ ముక్కు నాకు ఎరికే. ఎక్కడ అదిగో అదిగో నీ ముక్కు సూటిగా? అక్కడ నీ ముక్కు సూటిగా? నా ముక్కు సూటిగా. నీ ముక్కు సూటిగా. నా ముక్కు సూటిగా. అక్కడ లాంగ్ లాంగుల అటొక్క బండ ఇటొక్క బండ మధ్యలో ఒక్క బండ ఉన్నది. అది పత్తి పోచమ్మ గుడేరు, అగో ఏనాడు ఉప్పలమ్మ గుడేరు, పోచమ్మ గుడేరు. ఏమైనా కానీ కోసుక తినడి కోసుక నీకు నీ మొగడు అయితే చికెన్ మటన్ అంటే కోసుకుంటున్నావు పక్క. అద్దురా మల్లిగా వీరముష్టి మల్లిగా అద్దురా మల్లిగా పక్క పొంటోళ్ళు ఇల్లు కట్టుకుంటారు. పోయి కొంటాను బోరేరంటే ఎన్నడు బోరెత్తావు ఎన్నడు పంటలు పడతాయి ఏడు బోరెత్తు ఏడు పంటలు వండి ఎందుకంటే అవో ఇల్లన్న కాడ భార్య కొంచెం అయితే భర్తను ఒక్కమంతుడు కావాలి. భార్య కొంచెం అయితే భర్తను ఒక్కమంతుడు కావాలి. భర్త కొంచెం పడితే భార్యను ఒక్కమంతురాలు కావాలి. కథ లేని సంసారం మతి లేని మాట చెప్పరాదు, శుద్ధిగా కథ చెప్పరాదు. బాబా ముచ్చాలగన్న బాబు గుడికాడికి పోయి కొద్దిగా వరగల తౌదు పడితే దేవుడన్న మెచ్చి మన బిడ్డ సంతానం ఇస్తాడు అన్నాం. సరే పర్వాలేదు, భార్య భర్తలు పల్లెల్లో కొలువు తీరి కరీంనగర్ కత్తల గడ్డ లింగాల పూయవట్టు ఇవే 3 లింగాలు. ఎక్కడిస్తే విద్యం ఇయ్యాలంటే మనకి ఇంకొక జర కావాలి. టైం కూడా నవ్వితోటి ఇంకా తావు కత్తలేవు, ఎక్కడ తావరం దొరుకుతుంది. ఇక్కడ నిన్ను మనసుడు పూయవట్టు ఒక బతికి అవే నిన్ను మనసులు అల్లమనుకోడు అంటారా పూయే. పొద్దుగాల యమలవాడ పోయినప్పుడు సిద్ధమంతా చీని పెట్టి నీ భక్తి మొత్తం చెప్పలేదు అట్లా పెట్టకు. నేనా అట్లాగా నేనే ఇల్లంతకుంటా నాడు రావే మల్లయ్య రావే తిరుగుతా ఇల్లంతకుంటా జాతర పోదా మంచిది. నిన్ను తీసుకొని జమ్ముకుంటా వేరా సినిమా చూసినా అద్దు బామ్మారు అద్దు నాకు పైసలు చెప్పులు బాగా ధరంటాడు. నాకు అద్దురో బామ్మలో నేనండి బాగా మంచిగుండే కొనుక్కోమా నువ్వంటి 350 రూపాయలు ఇచ్చే చెప్పులకు 350 రూపాయల చెప్పులు కొనుక్కున్న జమ్ముకుంటే ఇక్కడ సినిమా చూసినా ఇల్లంతకుండా గుడికాడికి వేరా ఆ గుడి ముంగట ముసలి కావాలి కలవల్ల చెప్పుల కావాలి ఇట్లా రూపాయిని చెప్పుల కావాలి ఉంటూ ఉన్నది. అబ్బాయి అసలు చెప్పుల కాడికి తయారైరా ఇప్పుడే 350 పెట్టుకొని కొనుక్కొని వస్తానా నీకెందుకు రూపాయలు ముసల్లారా అని ఇట్లా పడారు కూడా కొన్ని చెప్పులు ఇచ్చిన గుళ్ళేమైనా ఒక కొబ్బరికాయ కొట్టినా గుడి ముందరికి వచ్చారు 350 చెప్పులు ఎవరో కోరిపోయింది.
350. 350. అవును. అబద్ధం అవ్వ జమ్ముకున్న ఫంక్షన్ అలా కోట పెళ్లి అవుతాను మేము అలాగే పోతాం కొడుక మా కొడుకు పెళ్లి అవుతాను బుక్కడ తిరిగిపోతున్నారు అని పిలిచిరు అన్నం దీని రాగా పాతయాలు ఇచ్చి కొత్త తోడు కచ్చుకుని లగ్గ పడతాను 350. నువ్వు తొడకత్తి తొడకొచ్చినవి కానీ మొగోళ్ళే తొడకొచ్చిన అయిపో ఆడల చెప్పులు తొడకత్తివి వాడికి కనిపించక నాకు సరే పర్వాలేదు అందరు భార్య భర్తలు ఇద్దరు పాలతోటి పాలాభిషేకం చేసింది పూలతోటి పూలాభిషేకం చేసింది వాళ్ళు దేవదేవేంద్రవంతర కోటి రూపమైన పరమాత్మ ఎక్కడ ఉన్నవి ఏకు నారాయణ మా పూజే మా భక్తి మెచ్చి గర్భమందు సంతాన బలం ఒడిగడ్డ భగవంతని దేవుడు కింది పెట్టి సిరిపాల మీద పెట్టి ఒంటి కాల మీద వరదవుతాం అంటావంటేనా ఓ దేవా నిన్నేమనందు పరమాత్ముడవని ఎప్పుడైనా పండటానికి వచ్చినావురా